మోరల్ సపోర్టునిచ్చినందుకు అన్నగారికి ధన్యవాదాలు. మనం ఇప్పుడు 2 కార్యక్రమాలు చేసుకున్నాం. ఏది తెలంగాణ తల్లిని గౌరవించుకున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి జయశంకర్ సారు, మనకు ఒక సిద్ధాంతకర్తగా ఉన్నటువంటి సార్ను కూడా మనం గౌరవించుకున్నాం. తన అనంతరం మనం అందరం కూడా సంతోషంగా కేక్ కట్ చేసుకున్నాం. కాబట్టి ఇక మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా ఒక్కొక్కరం అందరం కూడా శుభాకాంక్షలే 2 నిమిషాలు 3 నిమిషాలు అట్లా మాట్లాడతారు. ముఖ్యంగా మనకు ముఖ్య అతిథులుగా ఇవాళ తను రెండోసారి మొన్న సునీత లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా, అట్లాగే మహిళా కమిషన్ చైర్మన్గా వారు చేసిరు. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నారు వారు. అదేవిధంగా వాణి గారు, నిజంగా తను విద్యావేత్త, ఇవాళ పివి గారి కూతురుగా ఇవాళ నిజంగా తన ఒక ప్రముఖమైనటువంటి పాత్రను పోషించి విద్యను అందరికీ అందించాలి, నాణ్యతతో కూడినటువంటి విద్య ఉండాలనేది తన ఆలోచన. వారు ఇవాళ మన కార్యక్రమానికి ముఖ్య గెస్ట్గా ఉన్నారు. అదేవిధంగా మన సబితక్క గురించి అయితే మీ అందరికి కూడా తెలుసు. తను ఒక లేడీ డైనమిక్, నిజంగా ఒక మంచి పరిణితి చెందినటువంటి మహిళ. ఇవాళ ఒక హోంశాఖ మంత్రి, ఒక మహిళ పాత్ర అంటే ఎంత తను సమర్థవంతంగా నిర్వహించిర్రు వారు. ఇవాళ మన అంటే అప్పుడు ఉద్యమంలో ఎక్కడ ఉన్నా కూడా ఉద్యమానికి తన వంతు ప్రోత్సాహము సహకారము ఇచ్చినారు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా తను ప్రముఖమైనటువంటి బాధ్యతలో ఉండి ఇవాళ ఆ విద్యను కూడా కింది వరకు తీసుకెళ్ళి సామాన్యులకు అందాలన్నటువంటి ఆలోచన వారున్నారు. ఇవాళ మన సత్యవతి రాథోడ్ గారు, వారు కూడా బడుగు బలహీన వర్గం నుంచి వచ్చినటువంటి సోదరిమణి. తను ఒక మంత్రిగా వివిధ పద్ధతులలో ఇవాళ అట్టడుగు వర్గాలకు చేతనిస్తూ తను కూడా పనిచేసి ప్రముఖ పాత్ర పోషించిండ్రు. వీరందరూ కూడా మనం ముఖ్య అతిథులుగా ఇవాళ మనం ముందుకున్నారు. అదేవిధంగా అక్క కూడా మంచి రైటరు, మంచిగా రాస్తారు. మంత్రి శ్రీదేవి గారు, సోదరిమణి చంద్రావతి గారు, తను మంత్రిగా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. పబ్లిక్ సర్వీస్ మెంబర్గా చేసిర్రు. ఓకే వారికి. అదేవిధంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళం మేము పెద్దోళ్ళం, మీరు చిన్నోళ్ళని ఏమనుకోవాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు వెన్నుదిరగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సహకారంలో మీ అందరి పాత్ర కూడా ఉన్నది. కాబట్టి ఎవరు కూడా తక్కువ ఎక్కువ అనేది మీరు ఏమాత్రం అట్లా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇక మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా మీరు ఎవరైనా మాట్లాడతారా? అయితే మనం పాటలు పాడడానికి కూడా కళాకారులను పెట్టుకున్నాము, కానీ ఇప్పుడు టైం కూడా లేట్ అయింది, మళ్ళీ దూరం వెళ్ళిపోవలసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి తను పాటతో ప్రారంభిస్తానంటుంది మంత్రి శ్రీదేవి గారు, అదేవిధంగా రజిత గారు ఇద్దరు కలిసి ఒక పాట పాడతామని అంటున్నారు. ఆ పాట పాడిన తర్వాత మన ముఖ్య అతిథులైనటువంటి అక్కలతోటి మనం మాట్లాడించుకుందాం. కొద్దిగా అందరూ కూడా ఓపికగా ఉండవలసిందిగా కోరుతున్నాను.